ఇవాల్టి ఖతర్నాక్ వార్తలు పట్టుకొని నేను వచ్చేసిన. మరి ఇంకెందుకు లేటు, ముందుగాల హెడ్లైన్స్. పెండ్లం కొట్టిందని పోలీస్ స్టేషన్కి పోయిండు. అర్ధనగ్నంగా పోయి కంప్లైంట్ ఇచ్చిండు. కడుపులకెళ్ళి వెళ్ళినాయి రాళ్ళు, డాక్టర్లే అయ్యారు పిచ్చోళ్ళు. చీర కట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తుంది, కుర్రకారుకు మతి పోతున్నది. ఒకప్పుడు ఇంట్లో మొగడు ఏం చెప్తే పెండ్లం అట్లా ఇంటుండే, చెప్పిన పని చేస్తుండే. కానీ ఇప్పుడు కాలం మారిందుల్లా చెప్పిన మాట ఈనుడు సంగతి పక్కకు పెడితే పొట్టు పొట్టు కొడుతున్నది పోర్రి. కొందరేమో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చి దులుపుకొని ఎప్పట్లెక్కలనే ఉంటే, ఇంకొందరేమో ఇక టార్చర్ భరించలేక, ఆ బాధను తట్టుకోలేక, ఇక అలా భార్యామణితోని సంసారం చెయ్యలేక అలసిపోయి ఒంటి మీద బట్టలు లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పెండ్ల మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. చూడుర్రు పరి గిడ ముచ్చట చూడుర్రులా. ఎవరు నువ్వు? షార్ట్ వేసుకొని వస్తున్నాయి పోలీసు వాళ్ళు రానియరు, అసు వంటిది ఒక నెక్కర్ వేసుకొని పోలీస్ స్టేషన్కే వచ్చినావు, ఏంది కథ? ఏమైంది? ఓహో అట్లనా. ఇక ముచ్చటేందంటే బాన్సువాడ పోలీస్ స్టేషన్ లా ఫిర్యాదు ఇయనికే ఇగో ఈయన శరీరం మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగా వచ్చిండుల్లా. వాళ్ళ భార్య ఈయనను కొట్టిందని ఇంటికాడికి వెళ్ళి ఒంటి మీద బట్టలు లేకుండా నెక్కర్ మీద నిరసనగా నడుచుకుంటా పోలీస్ స్టేషన్కి వచ్చిండుల్లా. స్టేషన్ కాడ ఉన్నోళ్ళు ఆయన చూసి నోరెల్ల పెట్టుకున్నారు పొర్రి. దినామాల ఇంటామె కొడుతుందని ఆయన సిఐకి చెప్పిండట. ఇక కొసాకరికి పోలీసు వాళ్ళు నిన్ను మీ పెళ్ళం కొడితే నువ్వు మాకు సైన్ ఎందుకు చూపిస్తున్నావు నాయన అని చెప్పి బట్టలు వేసుకొని వచ్చి కేసు పెట్టుకో అని చెప్పి సంధాయించి ఆడికెళ్ళి పంపిర్రట. ఏమైంది? ఓ అమ్మో, ఈమె టైంకి అన్నం తింటుందా, గివే తింటుందా? వామ్మని గిన్నెగల్లం వెళ్ళేయండి కడుపులోకి వెళ్ళి. అన్నం నీళ్ళు ఉండాల్సిన కడుపులా గివే ఉన్నాయి పోర్రి, అంత ఆగమాగం ఉన్నది. నువ్వే మాట్లాడుకుంటావా, ముచ్చటేందో చెప్తావా? సరే కానీ నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రు పారి. గీ ముచ్చట చూడుర్రులా. ఏందివి? ఒక బట్ట వేసి అందులో ముద్దలు ముద్దలు లెక్క వేర్చిర్రు. ఇగో ఈ వీడియో కూడా చూద్దాం పారి. వాంతులు వికారం కింద ఉందా? లేదు కదా. నీళ్ళు తాగా పొద్దు నుంచి, జ్వరం లాగా రాలేదు కదా. సరే ఈమెయిల్ అటెండ్ స్టాఫ్ నర్స్ ఉంటుంది ఈ పైకి. కొద్ది కొద్ది నీళ్ళు తీసుకుంటాం, నీళ్ళ ఆహారం తీసుకోవాలి. రేపటి నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తాం. డ్రైన్ ఎంత వచ్చింది? వామ్మనే అవేందో కావుల్లా రాళ్ళు. మీరు ఇంటున్నది నిజమే, ఆమె కడుపులోకి వెళ్ళి రాళ్ళను తీసిర్రు. ఇక ముచ్చటేందంటే ఆమె కడుపులోకి వెళ్ళి 570 రాళ్లను సర్జరీ చేసి తీసేసిర్రు అమలాపురం డాక్టర్లు. గాల్ స్టోన్ సమస్యతోని ఆసుపత్రిలో జాయిన్ అయిందట గా అక్క. ఇక ఆమె మస్తు ఇబ్బంది పడుతుండటతోని అత్యవసరంగా సర్జరీ చేసిర్రు ఏఎస్ఏ దవాఖానా డాక్టర్లు. ఆమె కడుపులో ఉన్న 570 రాళ్లను తీసేసిర్రు అక్కడి డాక్టర్లు. ఇక దేవగుప్తంకు చెందిన జాలెం నర్సవేణి అనే 31 ఏళ్లకి అక్క గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పుతోని అమలాపురంలో ఉన్న ఏఎస్ఏ దవాఖానలో జాయిన్ అయిందట. ఆమె కడుపులో 570 రాళ్లను చూసి డాక్టర్లు కూడా పరేషాన్ అయిపోయారట పోర్రి. ఇన్ని వందల సంఖ్యల రాళ్లు ఉండు చాలా అరుదు అంటున్నారు అక్కడి డాక్టర్లు. ఇక ఆమెకి ఎటువంటి ప్రాణాపాయం లేదు అని అంటున్నారు డాక్టర్లు. వాంతులు వికారం కింద ఉందా? లేదు కదా. నీళ్ళు తాగా పొద్దు నుంచి, జ్వరం లాగా రాలేదు కదా. సరే
ఈమెయిల్ అటెండ్ స్టాఫ్ నర్సింగ్ ఇది పైకి కొద్ది కొద్ది నీళ్ళు తీసుకుంటాం, నీళ్ళాహారం తీసుకోవాలి. రేపటి నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తాం. డ్రైన్ ఎంత వచ్చింది? కొందరికి బైక్ నడపడంటే మస్తు ఇష్టం. మార్కెట్లకు ఏ బైక్ అత్తే అది కొనుక్కుంటారు. మొగోళ్ళకే కాదు, ఆడోళ్ళకు సుతా బండి నడపాలనే కోరిక ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది నడుపుతూ ఉంటారు. మనం ఆడ చూస్తూనే ఉంటాం. ఇగో ఈడ చూడుర్రి, ముద్దుగా చీర కట్టుకొని, మ్యాచింగ్ గాజులు వేసుకొని, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని, ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా ఎంత ముద్దుగా రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నదో చూడుర్రప్పారి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి ఆడోళ్ళు అబ్బాయిల కంటే మేమేం తక్కువ కాదు అనుకుంటా వాళ్ళ కాళ్ళే నిరూపించుకుంటున్నారు. కొన్ని కష్టమైన ఫీట్లను కూడా చేసుకుంటా వావ్ అనిపిస్తున్నారు. చూడుర్రి. ఇక ఆడోళ్ళు ఏమన్నా 2 వీలర్ నడిపేటప్పుడు కుర్తా పైజామా లేకపోతే జీన్స్ టీ షర్ట్ వేసుకొని డ్రైవింగ్ చేస్తారు. కానీ ఈమె చీరకట్టుతోని ఏకంగా స్పోర్ట్స్ బైక్ మీద వరంగల్లా రై రై అనుకుంటా చక్కర్లు కొడుతున్నది పొర్రి. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దుమ్ము రేపుతుంది. అయితే ఈ వీడియోలో స్పోర్ట్స్ బైక్ ను రైడ్ చేసిన ఈ అందమైన పొల్ల ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటా సిగ్నల్ కాడ ఆగింది. మంచిగా చీర కట్టుకొని అందుకు మ్యాచింగ్ గాజులు కూడా దొడుక్కొని ఒక అందమైన హెల్మెట్ కూడా పెట్టుకుంది పొర్రి. అబ్బాయిలు బండి నడుపుడు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, ఇట్లా అమ్మాయి బైక్ నడుపుడు అప్పుడప్పుడే చూస్తుంటారు. చూడుర్రి మీరు కూడా. గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఏనుగుల క్రమశిక్షణ చూడుర్రి. వారెవ్వా అని నోరెలబెట్టి మరీ పరేషాన్ అవుతారు. చూడుర్రి. ఇప్పుడు మనుషులకు క్రమశిక్షణ ఉంటది అంటే కొందరికి ఉండదనుకోర్రి. అట్లనే జంతువులకు అసవంటివి ఏమీ ఉండయి. వాటికి నచ్చినట్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటాయి. అంతేనా కాదా చెప్పుర్రి? అయితే ట్రైనింగ్ ఇస్తే మనుషుల కంటే జంతువులే క్రమశిక్షణగుంటాయని ఈ వీడియో చూస్తే మీకు సమజైతదుల్లా. చూడుర్రి. అబ్బబ్బా చూడుర్రి ఎంత ముద్దుగెక్కినయో. ఇక ఈ వీడియోలా 2 ఏనుగులను వాటి శిక్షకులు బండిలో ఎక్కిస్తున్నారు. ఆగి ఉన్న బండి ముందు ఒక స్టూల్ వేసిర్రు. ఒక ఏనుగొచ్చి ఆ స్టూల్ మీద కాళ్ళు పెట్టి పైకి ఎక్కి బుద్ధిగా పక్కకు జరిగి నిలబడ్డది. తర్వాత ఇంకో ఏనుగు వెనుకకు తిరిగి బండిలోకి ఎక్కింది. ఇక కింద ఉన్న స్టూలును దాని తొండెంతోని పైకి తీసి ఆ బండిలో పెట్టింది. ఇక కొసాకరికి ఒక ఆయన వచ్చి వాటికి టైట్ గా చైన్ కట్టిండు.
వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే. For more videos like this, subscribe Big TV channel.